బేబుల్ టవర్ అంతస్తుల మీద అంతస్తులు స్వర్గం దాకా ఒక పెద్ద భవన నిర్మాణం చేస్తుంటే ఆ దేవుడికి ఎవరో చెప్తారు, వీళ్ళందరూ ఇంతవరకు చేస్తున్నారు, నీ స్వర్గానికి అందుకుంటారు వీళ్ళు, అప్పుడు నీకేమవుతుందో ఆలోచించుకో అన్నారు. అయ్యా వాళ్ళు ఇదేని వెంటనే దేవుడికి భయం వేసింది, ఈ మానవులందరూ వచ్చి స్వర్గాన్ని ఆక్రమిస్తే మరి నా పరిస్థితి ఏమవుతుంది అనుకున్నాడు. అంచేత ఆయన రకరకాల భాషలు సృష్టించి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళందరూ ప్రపంచం అంతా రకరకాల భాషలతో నిండిపోయి స్వర్గం కథ మర్చిపోయారు. ఇది ఇన్ని భాషలు సృష్టికి వాడు చెప్పిన కథ. ఇక్కడ ఎవరు మిత్రులు కోప్పడకపోతే ఒక చిన్న మాట, మన అదృష్టం కొద్దీ మన భారతదేశంలో ఉన్న దేవుడు అలాంటి బుద్ధిని ఆయన ప్రదర్శించలేదు. దాని బదులు ఆయనే ఈ అక్షరాలను సృష్టించి మనకు ఇన్ని అంటే మహేశ్వర సూత్ర అంటాం కదా, ఈ భాషని మనిషిని అనుసంధానం చేయడానికి ఈ గొప్ప సాధనాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరెవరి దేవతా కల్పన వాళ్ళకి అలా ఉంటుంది, మన కల్పన ఇలా ఉంది. మనిషికి ఇన్ని భాషలు వచ్చినప్పుడు అందరి మధ్యలో కూడా ఒక ఐక్యత రావడానికి ఒకటి కారణం, అది అనువాదం. అనువాదం అంటే అన్నటువంటి రూట్ సంస్కృతంలో వద్దంటే చెప్పటం అని, వధించుట అంటే చెప్పటం, అనుసరించి చెప్పేది అనువాదం. మీరు టీకి వెళ్ళారని మా ఉమామేశ్వరరావు గారు, మీరు టీకి వెళ్ళారని నన్ను వేదిక ఎక్కించారు. అయితే అనుసరించి చెప్పేది. కానీ సాహిత్యంలోకి వచ్చే అనువాదం, మామూలు సమాచారంలో వచ్చే అనువాదం వేరు, సాహిత్యంలోకి వచ్చేసరికి దాంట్లో ఎంతో సృజనాత్మకత ఉండాలి. శబ్దం పట్ల, ఆ శబ్దం మాట పట్ల ఒక పెద్ద చాలా సెన్సిటివ్ అయితే తప్ప యూ కాంట్ క్యాప్చర్ దట్. ఆ భావం ఎలాంటిది అనేది దాన్ని క్యాప్చర్ చేసి మళ్ళీ దాన్ని సృష్టించగలగాలి. అలాంటి దాన్ని మనం అనుసృజన అంటున్నాం. శబ్దం అంటే కేవలం అర్థంతో కలిగి ఉండడే కాదు, శబ్దాతీతి శబ్ద, చెవుల మీద పడంగానే ఒక హాయి రావాలి, శాంతి దాంతిని ఇచ్చేది శబ్దం. అలాంటి ఉత్కృష్టమైనటువంటి శబ్ద సముదాయం మన భాష. ఒక మనిషికి మరొక మనిషికి మధ్యలో అగాధాన్ని కూర్చేది అనువాదం. అలాంటి అనువాదాల్లో ఏదో యథార్థ ఇవాళకి సరే కానీ రేపటికి డెఫినెట్గా దారిపరిచేది అనువాదమే. నేను ఇందాక చెప్పాను, మెషిన్ ట్రాన్స్లేషన్ దాకా ఈ స్థితి వచ్చింది అంటే తెలుగులో మొదట ఇనిషియేట్ చేసిన వ్యక్తి నా తర్వాత మాట్లాడబోతాడు ఉమామేశ్వరరావు గారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. పోతే నేను తెలుగులోకి ఈ పర్వాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, భైరప్ప గారు ఒక 20 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్. భారతం ఏం చెబుతోంది అన్నది భారతంలో కంటే కూడా చెప్పని భాగం ఎంత ఉంది అనే దాని మీద చేశారు. మొత్తం భారతదేశం అంతా కూడా ముఖ్యంగా ఉత్తరాది భాష ప్రాంతం తిరిగి ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఆ భారత విశేషాలని ఫీల్డ్ వర్క్ అంటాం, దాన్ని సేకరించి 1 సంవత్సరం పాటు తిరిగి సేకరించి ఒక తీవ్రమైన తపనకు లోనయ్యి ఆయన ఆ భారతాన్ని సృష్టించారు. ఎత్తుకోవడమే మనకు పర్వాన్ని ఒక నవలలాగా రాశాడు ఆయన. ఆ నవలను కూడా పోస్ట్ మోడర్నిస్ట్ నవల్ అంటాం. పోస్ట్ మోడర్నిస్ట్ రచన. పోస్ట్ మోడర్నిస్ట్ రచనకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, మొట్టమొదటి సూత్రం మన నేటివ్ రూట్స్లోకి మనం వెళ్ళాలి, మన రూట్స్లో మనం అన్వేషించాలి. అది పోస్ట్ మోడర్న్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. అందుకోసం ఎంత హాయిగా మొదలు పెడతాడంటే, ఆ చంద్రావతి నదీ తీరం, అక్కడ రాజు ఫలానా అతను ఇది విధంగా చేశాడు. మామూలుగా మనం చిన్నప్పుడు అనగనగా ఒక రాజు, ఆ రాజుకు పేరు దీన్ని మనం కథ చెప్తాం చూడండి, ఆ పద్ధతులు తీసుకుంటాడు. ఎందుకు ఈ పద్ధతి ఇలా తీసుకున్నాడు నేను చాలా రోజులు ఆలోచించాను, ఎందుకు ఇట్లాగే తీసుకున్నాడని. మన నేటివ్ స్ట్రక్చర్ అది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదట కథ వచ్చింది భారతదేశంలోని.
అది అతిశయోక్తి కాదు. ఆ భారతీయ కథా నిర్మాణం మిగతా ప్రపంచ దేశంలో ఉన్న కథ కంటే భిన్నంగా ఉంది. ఆ లక్షణాన్ని ఈయన పునరావిష్కరించడానికి ఇక్కడ ప్రయత్నం చేశాడు. తర్వాత ఇక్కడ భారతదేశంలో ఉన్న కథను తీసుకుంటున్నప్పుడు ఆ పైన ఇప్పుడు మనం మొహంజదారో అని చెప్తాం చూడండి, హరప్ప అటువైపు ఉన్నటువంటి సింధు దేశంలో ఉన్నటువంటి రాజుల కథ నుంచి అట్లా మొదలు పెడతాడు. ఎందుకు ఇంత దూరం నుంచి ఇక్కడ తీసి చెప్పాల్సిన కథను తీసుకెళ్ళి అక్కడ శల్యుడి దగ్గర నుంచి ఆ శల్య దేశం నుంచి ఇట్లా మొదలు పెట్టాడు ఎందుకు అనుకుంటే, ఒక కొండ యొక్క గొప్పతనాన్ని చూడాలంటే కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు కాదు, ఒక ఏరియల్ షాట్ నుంచి ఒక దూర దర్శనం ఉంటుంది చూడండి, ఆ స్థూలంగా చూసినప్పుడు దాని గొప్పతనం తెలుస్తుంది. అంటే కొండ ఎక్కుతున్నప్పుడు కొండ ఎంత ఇది తెలుస్తుంది, కానీ ఎత్తులు ఇవన్నీ, కానీ కొండ యొక్క గొప్పతనాన్ని చూడాలంటే ఒక ఏరియల్ షాట్, ఒక దూరం నుంచి చూడాలి. ఆ రచనని నిర్మాణంలో దాన్ని ఆయన పట్టుకున్నాడు. అందుకోసమే ఒక లాంగ్ షాట్ నుంచి దాన్ని చూపించి మళ్ళీ క్రమంగా దీంట్లోకి వస్తాడు. ఇంకా మొత్తం భారత కథ అంతా కూడా కుంతి యొక్క ఆ నెమరు వేసుకోవడంతో మొదలు పెడుతుంది. ఆమె కుంతి ఆ గంగ ఒడ్డులో కూర్చొని గంగను చూసుకుంటూ తనలో తాను ఆ గత స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడంతో మొత్తం భారతంలో సగం కథ అంతా నడిపించేస్తాడు. మొత్తం ఆ పాత కథ అంతా కూడా మొత్తం దాన్ని తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ దీంట్లో ఉన్న గొప్ప టెక్నిక్ ఏంటంటే, కుంతి గంగ ఈ రెండు మాటల యొక్క అర్థం తెలుసుకుంటే ఆయన ఎందుకు ఆ టెక్నిక్ వాడాడని తెలుస్తుంది. కుమ్ అంటే భూమి, కుమ్ అంటే కుంతి, భూకి పృథ్వీకి ఆమె మరో రూపి. అందుకోసం ఆ పేరు కూడా పృథ అని వ్యాసుడు పెట్టడం జరిగింది. గంగా అంటే గంగా ప్రవహిస్తూ వెళుతూ ఉన్నటువంటిది, అనంతంగా ప్రవహిస్తూ ఉందని. కాలం, భూమి నిశ్చలంగా ఉంది, అక్కడ కాలం ప్రవహిస్తూ ఉంది. ప్రపంచంలో అన్నీ నశిస్తాయి, కానీ నశించని రెండు ఎటర్నల్ ద్రవ్యాలు ఉన్నాయి అని ఫిలాసఫర్స్ చెప్తాడు. స్పేస్ అండ్ టైం. స్పేస్ ఒక రకమైన స్టాటిక్గా ఉంటుంది అనమాట, ఒక నిశ్చల స్వరూపి. టైం అనేది నిత్య ప్రవాహశీలమైనది. ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్లోనే సమస్త మానవ నాగరికత, మన చైతన్యం అంతా చేసుకుంటాం. ఆనంద కుమార స్వామి అని ఒక గొప్ప ఈస్థెటిక్ ఫిలాసఫర్ ఉన్నాడు. మహాత్మా గాంధీ గారు చాలా అభిమానించినటువంటి ఈస్థెటిక్ ఫిలాసఫర్. ఆయన అంటాడు, ద మ్యారేజ్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ ఈజ్ సింబలైజ్డ్ యాజ్ నటరాజ స్వామి కాన్సెప్ట్. నటరాజ స్వామికి అంటే స్పేస్ అండ్ టైం యొక్క సమ్యక్ స్వరూపమే నటరాజ స్వామి అని చెబుతూ వస్తాడు. ఆయన డాన్స్ ఆఫ్ శివ అన్నటువంటి గొప్ప గ్రంథంలో ఈ జగత్తంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా ఆ అదృశ్యమూర్తి యొక్క నట చైతన్య స్వరూపం అనుకుంటే, ఆ చైతన్యానికి సంకేతం ఈ రెండు అనుకుంటే, దాన్ని అద్భుతంగా మహాభారతం ఆవిష్కరించింది. అటు కుంతి ఇటు గంగను చూస్తూ గంగ ఒడ్డులో ఆ నెమరు వేసుకోవడం అంటే ఒక అనంతమైన కాల చైతన్యం మానవ చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తూ వచ్చింది అనేది. ఇంకా దాంట్లో అలా తీసుకెళ్తాడు. దాంట్లో ద్రౌపది క్యారెక్టర్ని తీర్చినటువంటి తీరు చాలా చాలా అద్భుతమైంది. ఆ ద్రౌపది సృజన చాలా మందిని ప్రభావితం చేసింది. చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. దానికి ప్రత్యక్షాక్షి మా పర్వతనేని సుబ్బారావు గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఆ ద్రౌపది క్యారెక్టర్, ఆయన చేసినటువంటి ద్రౌపది క్యారెక్టరైజేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కడ దాంట్లో మాయలు లేకపోతే ఆ మహిమలు ఏవి ఉండవు భారతంలో ఉన్నట్టు. వాటిని డీమిస్టిఫై చేసి ఆయన సృష్టించిన తీరు చాలా భిన్నమైంది. చివరికి మహాభారతం మనకు మహాప్రస్థానంతో స్వర్గారోహణ ఇవన్నీ చెప్తారు కదా, ఇక్కడ అట్లా కాదు. తద్దమ్మ కాలంలో అన్ని భవిష్యత్ క్రియతో ఇక పుడతాడు, అప్పుడు అక్కడ అరుస్తుంది, అంతదాకా అరుస్తాడు. మీరు నవలలో ఏ నెరేటివ్ స్ట్రక్చర్ చూసినా కూడా భూతకాల ప్రక్రియతో కథ చెప్పేస్తాం. కానీ ఇక్కడ మాత్రం చివరికి ఎండింగ్లోకి వస్తే భవిష్యత్తు ఇలా జరుగుతుంది, పుడతాడు, పుట్టింది అనడం.
పుడతాడు అంటే భవిష్యత్తు అనమాట. ఇది ఎందుకు ఇట్లా ఏం చేశాడు, ఏమైనా భాషను నేనేమైనా పొరపాటు పడ్డానా అనుకున్నాను. మళ్ళీ జాగ్రత్తగా స్టడీ చేస్తే నాకు అప్పుడు అర్థమైంది, మహాభారతం నిజంగా పుట్టిందా, భారతం పుడుతుందా. ఆయన రెండవది ఒక లోహకారు, అంటే మన కథ తెలుసు, ఉత్తర గర్భంలో ఉన్న శిశువుతో సహా మరణించారు. మళ్ళీ కృష్ణుడు వచ్చి తన మహిమతో ఆ శిశువును ప్రాణం తీసుకొని పునర్జీవితం చేశాడు. ఈ మాయలు ఈ మహిమలు భైరప్ప గారు చెప్పలేదు, ఇండైరెక్ట్గా చాలా సజెస్టివ్గా చెప్తాడు. ఒక లోహకారుడు బిడ్డ ఒక్కడు మాత్రమే, ఆమె గర్భస్త్రీ, గర్భిణీ స్త్రీ, ఆమె అప్పుడు ప్రసవం జరుగుతుంది. అక్కడ పిల్లవాడు పుడతాడు, ఆ శబ్దం మాత్రం వినపడుతుంది. ఇండైరెక్ట్గా మనకేం సజెస్ట్ చేశాడు, ఆ లోహకారుడి యొక్క సంతానాన్నే వీళ్ళు తర్వాత తీసుకొచ్చి చేశారు. దీని వెనకాల ఏమిటిది అనుకుంటే, మనకు హిస్టరీ ఆఫ్, మనం ఆర్కియాలజికల్గా దీన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు, స్టోనేజ్ ఇవన్నీ నియోలిథిక్ ఏజ్ అయిన తర్వాత మనకు ఐరన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మహాభారత పీరియడ్ ఆ ఏన్షియంట్, అంటే ఆ ఐరన్ ఏజ్ స్టార్టింగ్ పీరియడ్కు సమానం. మామూలుగా మనకు హర్పన్ సివిలైజేషన్, మీరు ఎవరైనా కురుక్షేత్రకు వెళితే ఒక గొప్ప మ్యూజియం, బిర్లా మ్యూజియం ఒకటి ఉంది, కృష్ణ మ్యూజియం. నేను ఈ ట్రాన్స్లేషన్ టైంలో చూశాను. అక్కడ ఒక పెద్ద మ్యాప్ వేశారు. మీకు మొహంజోదరో, హరప్పా సివిలైజేషన్ అలా వెళితే, అంటే అక్కడ వెస్ట్రన్ సైడ్ ఉంటాయి, క్రమంగా అది అంతరించి ఇటు ఈస్టర్న్ సైడ్కి వచ్చే కొద్దీ అది అంతరించి 1-2 సైట్లే మిగులుతాయి. మొత్తం సైట్స్ అన్నీ కూడా మహాభారత సైట్స్ అని. అప్పుడు మీకు మహాభారత పీరియడ్ స్టార్ట్ అవుతుంది. దాన్నే పీడబ్ల్యూ వేర్ అని చెప్తా, అంటే మామూలుగా పీడబ్ల్యూజీ అని ఆర్కియాలజీలో దాన్ని వర్ణిస్తారు. ఆ ట్రాన్సిషన్ పీరియడ్, దట్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏమిటి, ఇక నీ రాచరికలు ఇవన్నీ అయిపోయాయి, ఒక లోహకారుడు లోహ యుగం అంకురించబోతోంది అని చెప్పడానికి అది సంకేతం అన్నమాట. నేను ఆయనతో ఎప్పుడు సంప్రదించలేదు, కనీసం మాట వరుస కూడా ఆయన ఎప్పుడు పలకరించలేదు. నేరుగా నా పద్ధతులు నేను ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ఆయనతో కలిశానంటే ఆయన ఫిలాసఫీతో ఇన్ఫ్లుయెన్స్ అవుతాను. నేను ఒక పాఠకుడిగా నేను ఎలా స్పందించాను, ఎలా రిసీవ్ చేసుకున్నాను అన్నది నాకు ప్రధానం. నెక్స్ట్ రచయిత ఉదయం, ఈ రెండిట్లే నేను ఆవిష్కరించాల్సి ఉంటుంది అనువాదంలో. మనకు అనువాదంలో వచ్చినప్పుడు నీడానే చెప్తాడు, ఫంక్షనల్ ఈక్వలెన్స్ అండ్ డైనమిక్ ఈక్వలెన్స్ అని. ఆ కైండ్ ఆఫ్ డైనమిక్ ఈక్వలెన్స్ని తీసుకురావాలంటే పాఠకుడిగా నేను ఏది రిసీవ్ చేసుకున్నాను, రచయిత హృదయాన్ని నేను ఎలా గ్రహించాను, ఆ రెండింటిని ఏదో నేను యథాశక్తి మేళవించాను. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, ఇవాళ నాకు గొప్ప ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. ఇందాక మనం చూసిన పాలూరు సుజనాదేవి గారు పర్వ పుస్తకాన్ని తీసుకొచ్చి మీ సిగ్నేచర్ పెట్టండి అంది. అమ్మ ఇది నాకు సంబంధించింది కాదు తల్లి అన్న. కాదు నేను ఆమె మా ఫ్రెండ్గా ప్రజెంట్ చేస్తున్నా, మీ సిగ్నేచర్తో ప్రజెంట్ చేయాలి. నాకు నిజం చెప్పాలంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న దానికంటే రెట్టింపు ఆనందం ఇవాళ కలిగింది అనమాట. అంతకంటే ఒక అనువాదుడికి రాదు. ఎందుకంటే అది సాహిత్య అకాడమీ ఎప్పుడు రీప్రింట్కి వెళ్ళదు, ఒకసారి వాళ్ళు వేసుకుంటే చాలా గొప్ప సంగతి. అలాంటిది 3rd రీప్రింట్కి వచ్చింది. అంటే పర్వ పట్ల అని కాదు, మహాభారతం పట్ల తెలుగు వారి ప్రీతి ఎంత గొప్పది. మహాభారతాన్ని కొత్త పద్ధతిలో చెబుతున్నప్పుడు మహాభారత హృదయాన్ని ఎలా మనం గ్రహించాలి అని చెప్పడానికి ఆ 3వ ప్రింటే కారణం. ఇవాళ నాకు అపురూపమైన గౌరవాన్ని ఇచ్చిన సుశీల గారు ఇక్కడే ఉంటారు. అమ్మ మీకు మరొకసారి నమస్కారాలు. అద్వానీ గారి చేతి నుంచి మా అవార్డు అందుకున్నంత ఆనందంగా ఉంది. మీరు నాకు ఇవాళ ఇచ్చిన అనుభవం. సో ఈ సందర్భంగా ఏదో 4 మాటలు ఏం చెప్పాలో తోచక గబగబా 4 మాటలు చెప్పాను. సహించి విన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేనే దయాకర్ గారు నెక్స్ట్ స్పీకర్ని నేనే పరిచయం చేస్తాను, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా పరిచయం చేయడం? అలా
అందరికీ ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు మీరు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం విన్నారు. ఈయన మంచి విద్యావేత్త, వక్త, అలాగే ద్రావిడ యూనివర్సిటీలో ఆయన పూర్వ ఉపకులపతిగా పనిచేసి ఇప్పుడు ఎక్కువ కాలం కాలిఫోర్నియాలో గడుపుతూ ఉన్నారు. ఆయనకు సన్మానం చేయవలసిందిగా మా ట్యాంటెక్స్ అధ్యక్షులు చంద్రా పొట్టిపాటి వారి మిత్ర బృందాన్ని వేదిక మీదకి పిలుస్తూ ఉన్నాం.